కేవలం ఆత్మాభిమానం కోసం మాత్రమే పాకులాడినంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పుకొచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి ఇక మంచు ఫ్యామిలీలో వివాదాలు అయితే మాత్రం తారాస్థాయికి చేరుకున్నాయి, రచకెక్కే అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉదయం మంచు విష్ణు ఇంటికి చేరుకున్న తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. అయితే నిన్నటి వరకు కూడా పోటాపోటీగా బౌన్సర్లను దింపి ఇప్పటికే హడావిడి చేసినటువంటి మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ ఎప్పుడైతే విష్ణు ఇంటికి చేరుకున్నాడో మంచు మనోజ్కు సంబంధించిన వారందరినీ కూడా బయటికి పంపించి వేశారు. మరోవైపు మంచు మనోజ్కు మద్దతుగా ఆలగడ్డ నుంచి కూడా కొంతమంది వచ్చినటువంటి నేపథ్యంలో వారిని కూడా బయటికి పంపించి వేశారు. ఇక అక్కడ ఉండడం సమంజసం కాదంటూ కూడా జల్పల్లి నివాసం నుంచి మంచు మనోజ్ బయటికి వచ్చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇక ఆయన నేరుగా డీజీపీని కలవబోతున్నారు. అయితే ముందుగా డీసీపీని కలిసి వివరాలు ఇస్తామంటూ కూడా అనుకున్నారు. కానీ ఇక డీజీపీని కలిసి వివరాలు సమర్పిస్తేనే మంచిదంటూ కూడా భావించి ఆయన డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. ఇక తండ్రి కొడుకులు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు మోహన్ బాబు ఏకంగా రాచకొండ సిపికి లేఖ రాస్తే ఇప్పుడు కొడుకు అంతకు మించి డీజీపీని కలిసి డీజీపీకే ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా మోహన్ బాబు మంచు మనోజ్ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఇక మంచు మనోజ్తో పాటు మౌనిక ఇద్దరు కలిసి తన ఆస్తిని ఇప్పుడున్నటువంటి ఇంటిని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అక్రమంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అలాగే తన ఇంటిలో అసాంఘిక శక్తులను తీసుకొచ్చి వారి ద్వారా బెదిరింపులకు గురి చేసి తన ఆస్తులను అక్రమంగా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు తన ఇంటి నుంచి తనని వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇక కొంతమంది అసాంఘిక శక్తులను ఇంట్లోకి ఆశ్రయం కల్పించారు, అలజడి సృష్టించారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ అవాస్తవం అంటూ కూడా మంచు మనోజ్ కొట్టిపరేశారు. ఎప్పుడు కూడా తన ఆస్తుల కోసం పాకులాడలేదు, తర్వాత ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం కూడా తను ఎప్పుడూ చేయలేదు, తన సొంత సంపాదనతో బతుకుతూ ఉన్నాను, ఎక్కడ కూడా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులను తాను తీసుకోలేదు, తను సొంతంగా సినిమాలు చేసుకుంటూ బతుకుతున్నానంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పుకొచ్చినటువంటి సందర్భం. సో మొత్తానికి ఈ వివాదాలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక వివాదానికి తెరపడుతుందనుకుంటున్న భావించినటువంటి ప్రతి సమయంలో కూడా ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటూనే ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు డీజీపీని కలవబోతూ ఉన్నారు. డీజీపీని కలిసి ఆయన సవివరంగా ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు, తన ఇంటికి దాడికి వచ్చినటువంటి వారికి సంబంధించిన అంశాలన్నింటినీ గురించి కూడా ఆయన వివరించబోతూ ఉన్నారు. అయితే ఇప్పటికి డయల్ 100కు ఫోన్ చేసి తన ఇంట్లో తన మీద దాడి జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా పహాడిచెర్య పోలీసులు వచ్చి జస్ట్ చూద్దాం చూశారు తప్ప అక్కడున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అంటూ కూడా ఇప్పటికే మంచు మనోజ్ ఆరోపణ చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసుల తీరు, పోలీసుల వ్యవహార శైలి మీద కూడా ఆయన కంప్లైంట్ చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్లో మంచు మనోజ్కు సంబంధించినటువంటి వాహనం ప్రస్తుతం మాసాబ్ ట్యాంక్ చేరుకుంది. మరికొద్ది సేపట్లోనే ఆయన డీజీపీ ఆఫీస్కు చేరుకోబోతూ ఉన్నారు. నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్ళి డీజీపీకి ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా డీజీపీని కోరేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి ఆయన అయితే డీజీపీని కలిసి ఇప్పటివరకు జరిగిన పరిణామాలంటి మీద కంప్లైంట్ చేయనున్నారు. స్వామి, ఒక విషయం చెప్పండి, ఇంట్లో పని మనిషి ఏదో కొన్ని విషయాలు చెప్పినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? దానికి సంబంధించి ఏమైనా ఉందా? శశి, హలో అన్నా, మాసాబ్ ట్యాంక్ దాటి ప్రస్తుతం మంచు మనోజ్ వాహనం వెళ్తూ ఉంది. ఇప్పటికే డీజీపీని కలవడానికి కూడా ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకున్నారు. అపాయింట్మెంట్ నేపథ్యంలోనైనా సరిగ్గా 4 గంటల సమయంలో ఇది డీజీపీని కలుస్తానంటూ కూడా చెప్పినటువంటి సందర్భంలో ఆయన డీజీపీ కార్యాలయానికి వెళ్తూ ఉన్నారు. సో మొత్తానికి తన తండ్రితో పాటు ఇప్పటి వరకు కూడా తన మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద కూడా ఆయన ఇప్పటికే ఫిర్యాదు చేయబోతున్నారు. ప్రధానంగా ఆదివారం ఉదయం తన మీద దాడి జరిగింది. అదే సమయంలో ఉదయం దాడి జరిగినటువంటి నేపథ్యంలో వెంటనే పోలీసులకు ఇటు మనోజ్ సమాచారం అందించారు. ఆ వెంటనే ఒక ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్ బృందం పాడిశరి పోలీసులు ఇటు మంచు మనోజ్ ఉండేటటువంటి ఫామ్ హౌస్ కూడా చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన టెస్టుల నిమిత్తం హాస్పిటల్కి వచ్చారు. అనంతరం వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నారు. అయితే ఆయనకు కొన్ని గాయాలు కూడా ఉన్నట్టు ఇటు వైద్యులు కూడా గుర్తించి అందుకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భం అయితే కనిపించింది. సో మొత్తానికి ఈ రిపోర్ట్స్తో పాటు తన మీదకు సంబంధించినటువంటి దారినటువంటి విషయాలన్నీ కూడా పోలీసులకు సమర్పించినప్పటికీ కూడా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు తన పట్ల అన్నది మంచు మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇంట్లో ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ను ఇటు విజయ్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో పాటు కార్తీక్
కార్తిక్ కిరణ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు, DVRను తీసుకెళ్లారంటూ కూడా ఇప్పటికే చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ను తిరిగి స్వాధీనం చేసుకుంటే అందులో దాడి జరిగినటువంటి దృశ్యాలతో పాటు అసలు దాడి ఎవరెవరు చేశారు అన్న అంశాలకు సంబంధించినటువంటి క్లారిటీ వస్తుందంటూ ఆయన